ఇవాళ వాస్తవం ఏంది అంటే ఎందుకు 2.5 సంవత్సరాలుగా పెద్దలు మన నాయకుడు తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలలో కేవలం 4-5 సార్లు మాత్రమే బయటికి వచ్చింది. కానీ ఇలా ఎక్కడ ఎవరికి ఏ కష్టం ఉన్నా వాళ్ళే గొంతు పెంచి పిలుస్తున్నారు. కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఇలా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకు ముఖ్యమంత్రిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఎందుకు ఇంకా ప్రజలు కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు, ఎందుకు ఆయనని యాద్ చేసుకుంటున్నారు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు మనం గతంలో కూడా తొంగి చూడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు గుర్తుండాల మా తమ్ముడు సిరిపురం యాదయ్య, ఇదే మహేశ్వరం బిడ్డ. ఆనాడు ఉద్యమంలో తమ్ముడు సిరిపురం యాదయ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ గేట్ ముంగట ఆ రోజు పెట్రోల్ పోసుకొని మరి తెలంగాణ రాదేమో, తెలంగాణ రాకపోతే మా ప్రాంతానికి, మా ప్రజలకు, మా అన్నదమ్ములకు కొలువులు ఎట్లొస్తాయి అని చెప్పి ఇదే మహేశ్వరం ముద్దుబిడ్డ యాదయ్య ఆ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి అందరు చూస్తుండగా నిప్పుల కనికలాగా మండిపోతూ తన పెయి దహించకపోతున్నా, తాను కాలిపోతున్నా జై తెలంగాణ అంటూ నినాదం ఇస్తూ అమరుడైనాడు సిరిపురం యాదయ్య. ఒక్క యాదయ్య గారు మాత్రమే కాదు, 100 మంది పిల్లలు ఆ రోజు ఉద్యమంలో ఒక భావోద్వేగంతో నేను చచ్చిపోతానన్న రాష్ట్రం వస్తుందేమో, నేను సస్తేనన్నా కాంగ్రెస్ కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పి ఆ రోజు అమరులైన బిడ్డలు వారందరి స్ఫూర్తిని తీసుకొని అరే ఇంత కష్టపడి తెచ్చిన రాష్ట్రం, దీన్ని మనం తెరలు కానియొద్దు, పాడు కానియొద్దు, మరి నవ్వెటోళ్ళ ముంగట జారిపడద్దు. యాదికుండాల మీ అందరికీ ఎన్ని మాటలు అన్నారు మన నానాడు. అవునయ్యా రాష్ట్రం వస్తుంది, కానీ మీకు నడిపేంత సినిమా ఉందా? రాష్ట్రం నడిపే సత్తా మీకున్నదా? మీకు నాయకత్వ పటిమ ఉన్నదా? లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా మీకు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి యాద్ చేస్తారు.